గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి కృతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? మేమైతే బాగున్నాము. ఇప్పుడైతే జర్నీలో ఉన్నాము, ఊరికి వెళ్తున్నాము. ఇంకా నెక్స్ట్ అన్ని పెళ్లి పనులు ఉన్నాయన్నమాట. మా మద్దల్ని పెళ్లి కోసం ఇప్పుడు ఊరికి వెళ్తున్నాము. ఫస్ట్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత పెళ్ళికి వెళ్తాము. ఇప్పటి నుండి ఛానల్లో పెళ్లి వ్లాగ్స్, లైవ్స్, షార్ట్స్ అన్నీ అప్లోడ్ చేస్తాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా మోటివేషనల్ అండ్ డివోషనల్, ఇంకా నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అన్నీ ఇందులో అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చినట్టయితే తప్పకుండా వేరే వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయించండి. ఇప్పుడైతే జర్నీ టైంలో ఉన్నాము. సో మేము రీచ్ కానీ ఇంకా 2-3 అవర్స్ పడుతుంది కాబట్టి ఈలోకి చిన్న క్లిప్స్ అనేది తీసుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ వెడ్నెస్డే మా మద్దలు పెళ్ళి ఉంది. సో మండే హల్దీ ఉంది అనమాట. సో అదంతా వ్లాగ్ అన్నీ నేను అప్లోడ్ చేస్తాను. మ్యాక్సిమం లైవ్స్ పెడతాను. లైవ్లో చూడండి, ఇంకా కామెంట్ చేయండి. ఇంకా యాక్చువల్గా అయితే ఫుల్ జర్నీ వ్లాగ్ తీద్దాం అనుకున్నాను, కానీ జర్నీలో నిద్ర వస్తుంది కదా మధ్యాహ్నం టైం అని చెప్పేసి అందుకోసమని సాంగ్స్ పెడుతున్నా. సాంగ్స్ పెడితే ఛానల్లో మళ్ళీ కాపీ రేట్ వస్తుంది కదా, అందుకని చిన్న చిన్న క్లిప్స్ లాగా వీడియో తీస్తున్నా అనమాట. ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది. పెళ్ళి కోసం చేసుకున్నాము షాపింగ్. నేను నా డ్రెస్సెస్, శారీస్ ఏమేమి తీసుకున్నానో అన్నీ నేను వీడియోస్లో అప్లోడ్ చేస్తా. అంటే అవి వేర్ చేసిన తర్వాత ఏ డ్రెస్ ఎంత కాస్ట్ పడింది, ఎంత వాటికి, దానికోసం ఏమేమి అంటే ఏమేమి మ్యాచింగ్ తీసుకున్నా, ఎట్లా స్టిచ్చింగ్ చేసుకున్నా, అదంతా మీకు చూపిస్తాను అనమాట. నెక్స్ట్ ఈసారి మేము పెళ్ళికి మాత్రం నార్మల్గా ఈ మధ్య అందరు కామన్ కదా, ట్రెండ్ కదా, అందరు ఫ్యామిలీ అంతా సేమ్ కలర్ వేసుకోవడం అట్లా. సో ముగ్గురం మ్యాచింగ్ ట్రై చేస్తున్నాం అనమాట. మేము కూడా ఆల్రెడీ మా పాప బర్త్డేకి అట్లనే వేసుకున్నాము. సో ఇప్పుడు కూడా మేము మ్యాచింగ్ ట్రై చేస్తున్నాము పెళ్ళికి. సో ఈసారి నేనైతే డిఫరెంట్గా ఉండడానికి శారీ కాకుండా లెహెంగా ప్లాన్ చేస్తున్నా. అదంతా నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా మండే హల్దీ ఉంటుందంట. మార్నింగ్ వేరే, అంటే మార్నింగ్ ఈ తెలంగాణ సైడ్ అయితే అర్థమవుతుంది. నార్మల్గా మీరు నాకు తెలిసి నా ఛానల్లో నేను లైవ్స్ పెడితే ఎక్కువగా వాళ్ళు ఏమంటారు, వీళ్ళు నార్త్ వాళ్ళు వస్తున్నారు. సో మన తెలుగు పీపుల్ ఎవరైనా నా వీడియో చూస్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి, తెలుగు వాళ్ళం ఉన్నామని చెప్పేసి. ఓకే, తెలుగు వాళ్ళం ఉన్నామని చెప్పేసి. సో నార్త్ వాళ్ళు నాతో ఇంటరాక్ట్ కావడానికి ట్రై చేస్తున్నారు. కాకపోతే నాకు హిందీ రాదు, ఇంగ్లీష్ అంతగా రాదు. ఇంగ్లీష్ వచ్చు, అర్థమవుతుంది, హిందీ అర్థం చేసుకుంటా, ఎక్కువగా రాదు. సో వాళ్ళతో నేను మాట్లాడలేకపోతున్నా. అది ట్రై చేస్తున్నా హిందీ నేర్చుకోవడానికి అయితే. సో లైవ్లో తెలుగు వాళ్ళు రావాలని కోరుకుంటున్నా. నేను ఎక్కువ లైవ్స్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇట్లా నార్మల్ బ్లాగ్ లాగా పెట్టేసి దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి అదంతా తీసే అంత టైం నాకు ఉండదు. ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ దాని విషయంలో. మళ్ళీ నేను ఎడిట్ చేయాలి, దాని టైంకి డైలీ రెగ్యులర్గా బ్లాగ్స్ అప్లోడ్ చేయాలి లేదా లైవ్ అప్లోడ్ చేయాలనుకుంటున్నా. ఆ ఎడిటింగ్ ప్రాసెస్ వల్ల నేను చేయలేకపోతున్నాను కాబట్టి అందుకోసమనే లైవ్లు పెడుతున్నాను అనమాట. సో లైవ్ ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నా. నేను ఫస్ట్ టైం లైవ్స్ చేయడము, ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని ఇంకా అర్థం చేసుకొని మీరే సపోర్ట్ చేయండి. ఇంకా రెగ్యులర్ బ్లాగ్స్ అయితే, లైవ్స్ అయితే అప్లోడ్ చేస్తాను. అయితే జర్నీలో తినడానికి మాత్రం కచరాంతి వేసుకొచ్చినాము, కానీ ఇంకా తింటలేము, ఎందుకో ఏమో. ఆ కచరాంతి అక్కడనే ఉంది, కానీ మళ్ళీ కొత్త కోరికలు అయితే ఉడతాయి ఏమైనా కొనుక్కోవాలని చెప్పేసి. పాప్కార్న్, నెక్స్ట్ బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ వేసుకొచ్చిన, కానీ అది ఏది ఓపెన్ చేయలేదు. మళ్ళీ రోడ్ సైడ్ ఏమైనా కనిపిస్తే వీటిని తినాలని అనిపిస్తుంది. సో మీకు కూడా ఇట్లనే అనిపిస్తుంది కదా నార్మల్గా. ఇంకా తెలుగు పీపుల్, తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా నా వ్లాగ్స్, నా వీడియోస్, షార్ట్స్ ఏదైనా చూస్తుంటే కామెంట్ చేయండి. మనల్ని చూస్తురని ఫీలింగ్తో ఇంకెక్కువ చేయాలనిపిస్తుంది. సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.